జూబ్లీస్లో కేటీఆర్ రోడ్ షోలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే ఇలా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా ఊహించిన దానికంటే ఎక్కువ జనం వచ్చి ఇవాళ కేటీఆర్ రోడ్ షోలను సక్సెస్ చేస్తూ మీకు మేము మద్దతుగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇవాళ మైనారిటీ సోదరులు అయితే ఎంఐఎం చెప్పినా ఇంకెవరు చెప్పినా మేము తప్పకుండా కేసీఆర్ గారికి ఓటేస్తాం, సుంతమ్మ గారిని గెలిపిస్తాం. మాకు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు చాలా పనులు జరిగినాయి. ఇప్పుడు కూడా తప్పకుండా వాళ్ళ సత్యమనికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ మేము ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రచారంలో భాగంగా గడప గడపకు కూడా తిరుగుతూ ఉంటే నిన్న మేము బార్బార్ షాపులు అంటే మంగళ షాపులు నాయి బ్రాహ్మణుల దగ్గరికి పోయినాం, ఇస్త్రీ చేసే రజకుల సోదరు దగ్గరికి పోయినాం. వాళ్ళ దగ్గరికి పోతే కూడా ఒకటే చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు కరెంటు ఫ్రీ ఉండేది, 250 యూనిట్ల వరకు మాకు ఫ్రీ ఇచ్చిండు. ఇవాళ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తూ ఉన్నారు, మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మాకు బీఆర్ఎస్ పార్టీయే కావాలి, మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఏ ఒక్క వర్గం ప్రజలను చూసినా తప్పకుండా మళ్ళీ సార్ కావాలి, కేసీఆర్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు కావాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిపేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ మా వాతావరణం చూస్తూ ఉంటే వార్ వన్ సైడ్ అన్నట్టే కనిపిస్తూ ఉంది. ఇవాళ కేకే సర్వే మొదలుకుంటే ఏ సర్వేలు చూసినా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలిచిపోయిందని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ స్టేషన్లో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ స్టేషన్లో ఉండి సీఎం స్థాయి వ్యక్తి మొన్న వచ్చి మీటింగ్లలో మనం చూస్తూ ఉన్నాం, మీటింగ్లో మేము అధికారంలో ఉన్నాం, మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పాలి. కానీ ఇవాళ సీఎం స్థాయి వ్యక్తి మీరు మాకు ఓటు లేకపోతే మీకు బస్సు బంద్ చేస్తాము, రైస్ బంద్ చేస్తాము, సన్న బియ్యం బంద్ చేస్తాము, పెన్షన్లు బంద్ చేస్తామని చెప్తుంటే నైతికంగా వాళ్ళ ఓటమి ఖాయమైపోయిందని చెప్పొచ్చు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతోటి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్లో జెండా ఎగిరేయబోతూ ఉన్నది. ఈ గెలుపు ఒక జూబ్లీస్కే కాదు, 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీస్ నియోజకవర్గం వైపు యావత్ తెలంగాణ ప్రజానికం 4 కోట్ల మంది ప్రజానికం చూస్తూ ఉన్నారు. తప్పకుండా 4 కోట్ల మంది ప్రజానికం ఏదైతే చూస్తూ ఉన్నారో ఆ ప్రజానికం కొరకు తప్పకుండా జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి 4 కోట్ల మంది ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందే ఒక వీధి రౌడీకి. ఇలా వీధి రౌడీ బెదిరిస్తే మా వాళ్ళు తెలంగాణ ఉద్యమాలు చేసి ఉద్యమాల గడ్డ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేసిన వాళ్ళు ఒక్కొక్కరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ ఆక రౌడీలకు వీధి రౌడీలకు భయపడే మనస్తత్వం బీఆర్ఎస్ కార్యకర్తలు గారు ఒక నికారసమైన కార్యకర్తలాగా ఏదికైనా చూసుకోవడానికి మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ బెదిరింపులు కానీ ఆ తాటాకు షప్పులకు మా వాళ్ళు వణికిటోళ్ళు కాదు. ఇంకా ప్రచారం ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. మా దగ్గర కూడా ఇలా కళ్యాణ్ నగర్ డివిజన్కు సంబంధించి బోర్బండ డివిజన్కి సంబంధించి మా దగ్గర కూడా 6వ తారీఖు నాడు కేటీఆర్ గారు రోడ్ షో ఉన్నది. సుమారుగా పెద్ద ఎత్తున ఎవరు ఊహించిన విధంగా ఒక 15,000 మందితోటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. నిన్న సీఎం సభ ఏదైతే ఇక్కడ ఈ డివిజన్లో ఫెయిల్ అయిందో అదే ప్లేస్లో అదే దగ్గర మా కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, రాగిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, పల్లరాజేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక 15,000 మందితోటి సభ పెట్టి సక్సెస్ చేస్తాం. ఇవాళ ఆ సభకు కూడా జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలు, మా మెదక్ నుండి వచ్చిన కార్యకర్తలు అయితేనేమి, మా లోకల్ కార్యకర్తలు అయితేనేమి, మా మహిళా సోదరులు అయితేనేమి ప్రతి ఒక్కరూ శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం, సునీత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ సునీతమ్మ గారు గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ కూడా జూబ్లీస్లో బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎర్రగొండ కళ్యాణ్ నగర్లో బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రచారం. మరి ప్రచారంలో మాకు 15 రోజుల నుంచి ప్రచారంలో మరి ప్రతిరోజు మాకు పాజిటివ్స్ అనేది పెరుగుతున్నాయి. దాని వలన మాకు ఇప్పుడు మేము 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలవబోతున్నాం. అది రేవంత్ రెడ్డి వచ్చి ఇంకోడొచ్చి ప్రచారం చేసినా, గల్లీ ప్రచారం చేసినా, రేవంత్ రెడ్డి ఇల్లు కాలు మొక్కినా కూడా ఆయన ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఇక నవీన్ యాదవ్ అంటవా, నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు బెదిరించలేదో కార్యక్రమం పెట్టుకున్నట్టుండు. ఆ బెదిరింపులకు ఊపుడు దంపులకు మేము బెదిరిపోయే రకం కాదు. మేము ఉద్యమకారులము, మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కేసీఆర్ గారు మాకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలను తయారు చేసిండు. కాబట్టి మేము పార్టీ కోసం చావడానికే సిద్ధంగా ఉన్నాం, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ నీకు బెదిరిపోయే వ్యక్తిత్వం కాదు, మనుషులం కాము. ఈ తెలంగాణ అంటేనే ఒక ఉద్యమ గడ్డ. కాబట్టి మేము ఆ ఊపుడు దంపులకు, ఈ గల్లీ నాయకులకు, ఈ చిల్లర గుండాలకు మేము భయపడే వ్యక్తులు కాదు. బరాబరి ప్రచారం చేస్తాం. నేను ఉంటే కూడా ఇదే కండు వేసుకొని పోతాం, నిలబడతాం, ముంగట నిలబడతాం, ప్రచారం చేసుకుంటాం. కొడితే కొట్టమని చెప్పి పడతాం, దెబ్బలు పడతాం. కానీ వెనక తిరగము, ప్రశ్నిస్తాము.
మీరు ఏం చేసిండ్రు, మీరు ఏమేమి పథకాలు ఇప్పిర్రు, ఏమేమి ప్రజలకు మీరు హామీలు ఇచ్చిండ్రు, అవి మీరు తీర్చండి అని చెప్పి మేము ఎదురు నిలబడి పోరాడతాం తప్ప బెదిరిపోయే వ్యక్తిత్వం కాదు. ఇంకోటి, ఈ జూబ్లీస్ ఎలక్షన్లో ఒక్కటే చెప్తున్నాను, యావత్తు తెలంగాణ మొత్తం 4 కోట్ల మంది ఆడపిల్లలు, ముసలోళ్ళు, చిన్న పిల్లల నుంచి ముసలాల వరకు ఎదురు చూస్తున్నారు, కోరుకుంటున్నారు. జూబ్లీస్ ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నాను, దయచేసి మీ కాలు మొక్కి చెప్తున్నాను నేను, అందరు 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు మీరు కారు గుర్తు కోటేయాలని వాళ్ళు ప్రతి గుడికి, ప్రతి బడికి, ప్రతి ఒక్క ప్రార్థనలు, గుళ్ళకు పోయి దేవస్థానాలకు పోయి పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మసీదులలో నమాజ్ చేస్తున్నారు. ఏమనంటే ఈ జూబ్లీహిల్స్లో ఈ కారు గుర్తు గెలిస్తే, కేసీఆర్ గెలిస్తే మా పథకాలు వస్తాయి అని చెప్పి ఆశతోని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నా, దయచేసి 4 కోట్ల ప్రజల మంది ఆకాంక్షకు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకు వేడుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, మాకు యావత్తు తెలంగాణ మొత్తం మా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో. వాళ్ళకు కూడా ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు రేపటి నుంచి చెప్తారు ఏమని, ప్రతి విలేజ్ నుంచి ఒక మెసేజ్ చేస్తారు రాష్ట్రానికి, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి, ఏమని, మాకు మోసం చేసినావు, మాకు పథకాలు ఇచ్చి మోసం చేసినావు, మా కడుపు కొడుతున్నావు, మాకు పెన్షన్లు పెంచుతా అని చెప్పి మోసం చేసిన ఓట్లు వేసుకున్నావు, మాకు ఏది చేస్తలేవు, కానీ కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ నువ్వు కంటిన్యూ చేస్తే మంచిగా ఉండు, అవి కూడా నువ్వు కోత పెట్టినావు, ఇక నీ అంత దరిద్రపోడు ఇంకోటి లేడని చెప్పి ఆ ముసలు బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఊరు నుంచి అక్కడ మా నాయకులు ఈ కేసీఆర్ గారి అధ్యక్షతన, కేసీఆర్ గారి మనకు మళ్ళీ రాష్ట్రం రావాలంటే, కేసీఆర్ గారి ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవాలంటే ప్రతి విలేజ్ నుంచి మా వాళ్ళు కోరుకుంటున్న ఒకటే, అక్కడ ఆడపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ పెన్షన్లు పెంచండి, పెన్షన్లు పెంచాలంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు గెలవాలి, కారు గుర్తు గెలవాలని కోరుకుంటున్నారు. అదే ప్రకారం అక్కడి నుంచి కూడా రేవంత్ రెడ్డి, నీకు ప్రతి గ్రామం నుంచి నీకు నిరసన వ్యక్తం చేస్తాం, రేపటి నుంచి ప్రతి విలేజ్ నుంచి నీకు నిరసన వ్యక్తం చేస్తాం. జూబ్లీహిల్స్ ప్రజలకు తెలిసేటట్టు నీ దొంగ నాటకాలు, నీ దొంగ హామీలు, నువ్వు అమలుగా హామీలు ఇచ్చుకుంటూ మోసం చేసిన పెద్ద దొంగవు నువ్వు, నిన్ను బొందబెట్టేదాకా వదలం. నువ్వేదో ఇక్కడ నిన్న వచ్చి ఇక్కడ ప్రచారం చేసినావు, ఆ ప్రచారంలో నువ్వు బెదిరించే కార్యక్రమం చేస్తున్నావు, నువ్వు కూడా ఒక చిల్లర రౌడివి, నీకు ఈ రాష్ట్రాన్ని ఏలే నీకు అసలు అర్హతనే లేదు. నిన్ను మేము సరే ఇక మేము దించడానికి మేము ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇంకొక ఈ ఎలక్షన్ లోపే నువ్వు కూడా నీ పార్టీలో నేను దించేస్తారు, అది కాసుకోసుమా, నీ పని అవుట్ అయిపోయింది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి చాలా జోరుగా సాగుతుంది. కేసీఆర్ రోడ్ షో తోటి మొత్తం మారిపోయింది, వాతావరణమే వేడెక్కిందండి, ఎన్నికల హీట్ ఎక్కింది. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తూ ఈరోజు ప్రతి ప్రజలు కానీ పెన్షన్దారులు కానీ కాంగ్రెస్ మాయ మాటలకు మోసపోవద్దని మరొకసారి నిర్ణయించుకురు. వాళ్ళు ఎన్ని ప్రేలాపనలు చేసినా కాంగ్రెస్కు ఓటు వేసే ప్రసక్తే లేదని ప్రతి ఒక్క ఓటర్ చెప్తురండి. కంపల్సరీ ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది. మెజార్టీ గురించే మేము ప్రచారం జోరు చేస్తున్నామండి.